హాయ్ అండి అందరికీ. ఈరోజు సగ్గుబియ్య పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చెప్తాను. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ కంపల్సరీగా చేసుకొని తినాలనిపించే మంచి రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో చిన్న టీ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి వైట్గా చిన్నవి ఉంటాయి కదా, అవి కాదండి, కొంచెం పెద్దగా పిండిలా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యం. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకొని 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. నానబెట్టి ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అందులో కళాయి పెట్టి ఒక 2 బౌల్స్ దాకా వాటర్ వేస్తున్నాను. మీకు అదే గ్లాస్తో కొలత కావాలనుకుంటే 4 గ్లాసులు వాటర్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మరగనివ్వాలి వాటర్ని. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మూత తీసి ఒక 4 ఇలాచి, కొంచెం సాఫ్రాన్ నేను వేస్తున్నాను, ఇంట్లో ఉంది అని, లేదు అనుకుంటే ఆప్షనల్, లేకపోతే వేయాల్సిన పనేం లేదు. కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను. అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఉడకడానికి చాలా టైం తీసుకోదు, త్వరగానే కుక్ అయిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లో 1 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. మీ దగ్గర పంచదార ఉంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం ఉంటే వేసుకోవచ్చు. అదే గ్లాస్తో కొలత కావాలనుకుంటే గ్లాసున్నర అయితే సరిగ్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని వేస్తున్నాను ఇందులోను. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే ముందుగా వేపి పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్ ఇవి లేవు అనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా ఇంట్లో లేదు అనుకుంటే పచ్చి కొబ్బరినైనా తురిమి వేసుకోవచ్చు. వీటన్నింటినీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కనీసం 2-3 నిమిషాలు అయితే మాత్రం దాన్ని అలాగే వదిలేయాలి. ఎందుకంటే మనం పాలు వేసుకుంటాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది. పాలు కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి. నేను ఇందులో 2 కప్పులు కలుపుతున్నాను. 2 కప్పులు కలిపిన తర్వాత కూడా మనకి థిక్గా ఉంది అనిపిస్తే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ 2 గ్లాసులు సరిపోతాయి. ఇలా 2 గ్లాసులు వేసుకున్న తర్వాత ఎంత చక్కగా, ఎంత థిక్గా ఉంది కదా, తినటానికి కంఫర్టబుల్గా ఉంటుంది, హెల్దీ కూడా మంచిది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. Thank you for watching. Please subscribe for more videos. Thank you.